రెడ్ల ఆధిపత్యం ఉందా లేదంటే నేను సింపుల్గా చెప్తా కదండి. ఈరోజు నల్గొండ జిల్లాలో మొత్తం రెడ్లే కదా ఎమ్మెల్యేలు. అటు ఒప్పుకుంటున్నారా రెడ్ల ఆధిపత్యం ఉంది, బీసీలకు అన్యాయం జరుగుతుంది? ఒప్పుకోవట్లేదు. బీసీ బిడ్డలకు చెప్తున్నా ఏంటంటే మీ దగ్గర ఐక్యత ఉంటే రెడ్లు ఇంతమంది గెలవరు. మీ దగ్గర మీరు ఏ గౌడ్ని పెడితే యాదవ్ సపోర్ట్ చేయడు, యాదవ్ పెడితే ముదిరాజ్ సపోర్ట్ చేయడు, ముదిరాజ్ సపోర్ట్ పెడితే కుర్మ సపోర్ట్ చేయడు. మీరందరూ ఒకటయ్యి మీరందరూ ఏకతాట మీద ఉంటే డెఫినెట్గా వాళ్ళ రిప్రజెంటేషన్ పెరుగుద్ది. నేను అనేది ఏంటంటే 52 కులాలు 100 కులాలు ఉన్నటువంటి బీసీల పర్సంటేజ్ ఎంతున్నా స్ప్లిట్ అండ్ డివైడ్ చేసినప్పుడు వాళ్ళ దాంట్లో వాళ్ళ కోఆర్డినేషన్ లేకనే ఈరోజు భారతదేశంలో మనం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా రిప్రజెంటేషన్ కోల్పోతుర్రు. అన్ని రకాలుగా వాళ్ళకి అన్ని అంగుళాలు అన్ని ఆర్థిక బలాలు ఉన్నా కానీ వాళ్ళ దగ్గర సమైక్యత అండర్స్టాండింగ్ లేకనే కదా ఈరోజు కులగణన అయితే ఈరోజు ఆ కులంలో ఉన్న లీడర్లే చర్చలు పెట్టుకుంటారు, మాది తగ్గింది మీది పెరిగిందని. నేను అనేది ఏంటంటే వాళ్ళ ఐక్యతతోటే ఇక్కడ యూనిటీ అయితేనే స్ట్రాంగ్ అవుతారు. ఈరోజు డెఫినెట్గా మీరు అన్నట్టు ఒక పార్టీ బీసీకి ఇస్తే ఇంకో పార్టీ రెడ్డికి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఎందుకు ఇస్తుంది? ఈ బీసీలలో ఐక్యత లేదు, ఈ రెడ్డే గెలుస్తాడని. పార్టీల గెలిపే ముఖ్యం. ఎండ్ ఆఫ్ ద డే మనం అందరం చర్చలు చేసుకుంటాం. ఏమని చాలా గొప్పగా మాట్లాడుకోవచ్చు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద మాట్లాడవచ్చు, గాంధీ గారు చెప్పిన సూత్రాల మీద మాట్లాడవచ్చు. తీరా ఎన్నికల సమయానికి వచ్చేసరికి ఏ పార్టీ అయినా ఏ సిస్టమ్ అయినా ఏం చూస్తుందండి? విన్నబిలిటీ చూస్తుంది. విన్నబిలిటీ ఉండాలంటే ఏం చేయాలి? యూనిటీ ఉండాలి. 9% 10% ఉన్న రెడ్లకు యూనిటీ ఉంది అని కాదు. 9% 10% ఉన్న రెడ్లు బీసీలను పోలరైజ్ చేసుకోగలుగుతారు వాళ్ళ సైడు. దాంతో ఏమవుతుందంటే సింగిల్ పార్టీ బీసీ లీడర్ ఎవరైనా కానీ అన్ని బీసీ వర్గాలను కలుపుకున్నట్టయితే వాళ్ళ స్ట్రెంత్ ముందు ఎవరు పనికి వస్తారండి? డెఫినెట్గా ఈ ప్రశ్నకు నేను ఓపెన్గా సమాధానం చెప్తున్నా. దీనికి కారణము లోపం బీసీలోనే ఉందంటారు. 100% వాళ్ళ అండర్స్టాండింగ్